జరిగిన సభ టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ? బీఆర్ఎస్ అయితే 25 సంవత్సరాలు కాలేదు. టీఆర్ఎస్ అయితే ఆనాడు ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో ఉద్యమకారులను కానీ, ఉద్యమంలో చనిపోయిన ఉద్యమకారులు కానీ ఎక్కడా కూడా ఎవరి ప్రస్తావన తేకుండా నువ్వు 25 సంవత్సరాల రజతోత్సవాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ అయితే నీకు 25 సంవత్సరాలు కానప్పటికీ సభ జరుపుకునే అధికారం ఉన్నా భారతదేశ రాజకీయాల్లో ఈరోజు జరుగుతున్న అనేక సమస్యల మీద భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాలుగా పరిపాలనలో రైతు చట్టాలు కానీ, వక్ఫ్ చట్టాలు కానీ, లేకపోతే అనేక ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ ఉంటే నీ గళం ఎందుకు మూగపోయింది? నువ్వు భారత రాష్ట్ర సమితిగా జాతీయ పార్టీ అని గొప్పలు చెప్పుకొని అనేక రాష్ట్రాలు తిరిగి అనేక మంది రైతులు ప్రాణాలు పోయిన వాళ్ళకి లక్షల రూపాయలు చెక్కులు ఇచ్చావే, ఈరోజు నువ్వెందుకు వారి గురించి మాట్లాడలేదు? మీకు వాళ్ళకు ఉన్న అనుబంధం ఏంటో చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకా రెండో విషయం వస్తే 16 నెలల్లో ఏమీ చేయలేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నావు. 60,000 ఉద్యోగాలు ఇచ్చింది నిజం కాదా? ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా లక్షలాది ఎకరాలు పంటలు పండి ఈరోజు రైతులు సంతోషంగా ఉన్నది నిజం కాదా? రైతులకి వరికి బోనస్ ఇస్తూ ఎంఎస్పి రేటుకి ఉంటుంది నిజం కాదా? అదేవిధంగా 200 యూనిట్ల కరెంట్ ఇచ్చేది నిజం కాదా? అదేవిధంగా ఉచిత బస్సు ఇచ్చేది నిజం కాదా? అదేవిధంగా ఇవాళ రాజీవ్ యువ వికాసం పెట్టేసి నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించాలని ఒక మంచి ఆలోచనతో చేస్తున్న విషయం నిజం కాదా? అదేవిధంగా ఇవాళ సన్న బియ్యంతో పేదల కడుపు, ధనవంతులు ఏదైతే తింటున్నారో పేదలకు కూడా సన్న బియ్యం ఇస్తున్న విషయం మర్చిపోయావా? నువ్వు ఏనాడైనా 10 సంవత్సరాల పరిపాలనలో పేదల గురించి పట్టించుకున్నావా? అన్నిటికీ ఒకటే మందు రైతు బంధు అని చెప్పేసి ఎవరికి ఇచ్చావు రైతు బంధు? నీ అనుయాయులకి 100 ఎకరాలు ఎవరైతే పట్టాదారు ఉన్నారో వాళ్ళకే ఎక్కువ చెందింది తప్ప చిన్నకారు రైతులకు కానీ, వ్యవసాయం చేసే కూలీలకు కానీ, పేదలకు కానీ, నిరుద్యోగులకు కానీ, మహిళలకు కానీ ఎక్కడైనా ఒక్క స్కీమ్ అయినా తీసుకొచ్చేవా? నీ 10 సంవత్సరాల కాలంలో అని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు పేదల కోసం ఈరోజు ఒక పేద కుటుంబం, నలుగురున్న కుటుంబంలో ఒక విద్యుత్ బిల్లు నెలకు 800 రూపాయలు మిగులుతూ ఉంది. అదేవిధంగా సుమారుగా ఒక్కొక్క వ్యక్తికి 6 కేజీల బియ్యంలో సుమారుగా 300 రూపాయలు, నలుగురికి 1200 రూపాయలు మిగులుతూ ఉంది. అదేవిధంగా కుటుంబంలో ఎక్కడైనా ప్రయాణం చేస్తే మహిళలకు ఉచితంగా కొంత ఈరోజు మిగులుతూ ఉంది. అదేవిధంగా ఈనాడు ఇందిరమ్మ ఇల్లు నువ్వు 10 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక్క 50,000 ఇల్లు కూడా పూర్తి చేయలేకపోయినావు. పేరుకి 1,00,000 ఇల్లు ప్రారంభించావు. దాంట్లో 40-50 ఇల్లు కూడా బెనిఫిషరీస్కి ఇవ్వలేకపోయినా విషయం మర్చిపోయావా? ఈరోజు 3,75,000 నుంచి 4 లక్షల చిల్లర ఈనాడు ప్రభుత్వం ప్రారంభిస్తుంది నిజం కాదా? ఏ గ్రామం పైన బెనిఫిషరీస్ని ప్రజాపాలన సమావేశాల ద్వారా, సదస్సుల ద్వారా బెనిఫిషరీని సెలెక్ట్ చేసి ఒక శాస్త్రీయంగా ఈరోజు ఇల్లు ఇస్తున్నమాట నిజం కదా? అంటే పేదల పక్షాన ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమా? ఏ గ్రామం పైన ఎక్కడ ఇల్లు చూసినా ఇది ఇందిరమ్మ ఇల్లు అనే సగర్వంగా చెప్పుకుంటున్నారు పేద ప్రజలు. కానీ ఇది కేసీఆర్ ఇల్లు అని ఎక్కడైనా చెప్తా ఉన్నారా? నువ్వేం చేసావని 10 సంవత్సరాలు నువ్వు చేసిన 2 విషయాలు చెప్తా ఉన్నావు. ఒకటి కాళేశ్వరం కట్టానని చెప్తా ఉన్నావు, అది కూలేశ్వరం అయిపోయింది, కూలిపోయింది. నేషనల్ సేఫ్టీ వాళ్ళే ఇది పనికిరాదని చెప్పి సర్టిఫై చేసింది నిజం కదా? అదేవిధంగా రెండో విషయం చెప్తా ఉన్నా, నేను మిషన్ భగీరథ తీసుకొచ్చాను, అందరికీ మంచినీళ్ళు ఇస్తాన్నావు. ఏ గ్రామంలో అయినా నీ మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు తాగుతున్నావు అని ఎవరైనా ఒక వ్యక్తి అయినా ఒక కుటుంబం అయినా చెప్తా ఉందా? ఆ మిషన్ భగీరథలో నువ్వు చేసింది కమిషన్ల కోసం, కాళేశ్వరం కట్టింది కమిషన్ల కోసం. ఆనాడు ఉన్న ఒక ఇంజనీర్ ఇంట్లో నిన్న సోదాలు చేస్తేనే సుమారుగా 200 కోట్లు ఆస్తులు దొరికాయంటే నువ్వుకెన్ని వేల కోట్లు వచ్చింది? నీ ఇంజనీర్కే 200 కోట్లు ఇస్తే మీ కుటుంబానికి ఎన్ని వేల కోట్లు మీరు కమిషన్లు తీసుకున్నారు? మీరు కట్టినది చెప్పేయి 2 విషయాలు, ఆ 2 కూడా ఈ రాష్ట్రంలో అట్రప్లాప్ అయిన విషయం మర్చిపోయావా? ఒక్క 16 నెలల్లోనే వేలాది ఉద్యోగాలు ఇస్తూ అనేక స్కీములు పెడుతూ
మరి ఒక్క గంట కూడా కరెంటు పోకుండా ఈ రోజు ఏ గ్రామం పైన ఎన్ని పోల్స్ కావాలి, ఎన్ని సబ్స్టేషన్లు కావాలి ఈ జిల్లాలో, అదేవిధంగా ఎక్కడ కండక్టర్ కావాలి, ఎక్కడ కనెక్షన్లు కావాలని చెప్పి విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న ఈ జిల్లా వాసి మా నాయకుడు బట్టి విక్రమార్క గారు నిత్యం కరెంటులో ఎన్ని జాగ్రత్తలు తీసుకొని, అదేవిధంగా 2035 సంవత్సరం వరకు కూడా ఎంత మనకి డిమాండ్ ఉంటుంది, ఈ సంవత్సరం ఎంత డిమాండ్ ఉంది, ఈ సంవత్సరం మార్చి 15వ తారీఖు నాడు హైయెస్ట్ డిమాండ్ 18,000 మెగావాట్లు ఉంది. మరి 2035కి ఎంత కావాలని చెప్పి ఒకవైపు వర్ష పోయి మరి కోల్ మైన్స్ ఓపెన్ చేశారు. మరి అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ పోయి హైడ్రో పవర్ ప్రాజెక్టు మరి ఈనాడు ఒప్పందం చేసుకున్నారు, ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా అనేక థర్మల్ పవర్ స్టేషన్తో పాటు మహిళా సమైక్యలకి సోలార్ ప్లాంట్లు పెట్టి 2035కి ఏదైతే డిమాండ్ ఉందో దానికి తగ్గట్టుగా ప్లాన్ చేస్తున్న వ్యక్తి బట్టి విక్రమార్క గారు. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి మరి మొత్తం అప్పుల పాలు చేసి మరి ఈనాడు చిన్నాభిన్నమైన వ్యవస్థని ఎక్కడ దొరికితే అక్కడ అధిక వడ్డీలకు అప్పులు తీసుకోవటమే కాకుండా రింగు రోడ్డు లాంటి వ్యవస్థని తాకట్టు పెట్టి 2,500 కోట్లు తీసుకొచ్చి బారు షాపుల్ని మూడు నెలల ముందే అమ్మేసుకొని పోయి 100 కోట్లు మరి ఆదాయం తీసుకొచ్చి నువ్వు అప్పుల పాలు చేసిందే కాకుండా వచ్చే ఆదాయాన్ని 25,000 కోట్ల రూపాయల ఆస్తులు అమ్ముకొని మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టావు, ఎవరికి ఇచ్చావు, ఒక పేదవాడికి ఏదైనా మంచి జరిగిందా నీ హయాంలో అని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితి నుంచి ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించడం కోసం, ఆర్థిక వ్యవస్థని మరి సక్రమంగా తీసుకురావడం కోసం బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తా ఉంటే నీవు అతన్ని విమర్శిస్తున్నామంటే ప్రజలంతా నవ్వుతా ఉన్నారు. కరెంటు లేదని చెప్తా ఉన్నాడు. ఏ ఊర్లో ఏ రైతు నీవు చెప్పాడు కరెంటు లేదని? ఒక్క రైతైనా ఎక్కడైనా నువ్వు ఇచ్చింది 12 గంటలు, కానీ మేము ఇచ్చేది 24 గంటలు. మరి ఎక్కడా కూడా రైతులు ఆందోళన చెందట్లేదు. ఈ రోజు ధాన్యం సేకరణలో కూడా ఈ జిల్లాలో చూస్తే మరి బ్రహ్మాండంగా సేకరణ జరుగుతూ ఉంది. నిజమే, రబీ సీజన్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది, అకాల వర్షాలు వస్తూ ఉన్నాయి, రైతులు ఇబ్బంది పడుతున్న వాడు వాస్తవమే. కానీ దానికి తగిన ఆ ధాన్యానికి తగినట్టుగా అత్యధికంగా ఉత్పత్తి ఉండటంతో తగినంతగా ట్రాన్స్పోర్ట్ కానీ హమాలీలు కానీ ఎండలో పనిచేయలేక కొంత ఇబ్బంది పడుతున్న దాన్ని పట్టుకొని రోడ్డు నిండా ధాన్యమే కనిపిస్తూ ఉందని చెప్తా ఉన్నారు. రోడ్డు మీదనే పోస్తూ ఉన్నారు, రోడ్డు మీద ఆరబెడతా ఉన్నారు రైతులు. మరి మేము ఒక్క గింజ కూడా మరి పోకుండా మొత్తం కొంటామని చెప్పి ప్రభుత్వం ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి చోట, ప్రతి కల్లాల్లో, ప్రతి కేంద్రాల్లో, కొనుగోలు కేంద్రంలో ఈరోజు పట్టాలు ఇచ్చాం. మరి ఎక్కడైనా ఒడ్లు ధరిస్తే తడవకుండా ఆ పట్టాలని అందుబాటులో ఉంచిన చరిత్ర ఇది. వెంటనే వారం రోజుల్లోనే డబ్బులు ఇస్తున్న చరిత్ర ఈ పాలనలో ఉంది. మరి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఒకవైపు నిరుద్యోగులకి, ఒకవైపు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ, ఉద్యోగులకి ఫస్ట్ తారీఖు జీతాలు ఇస్తూ, అదేవిధంగా రైతులకి, రైతు కూలీలకి, మహిళలకి, అన్ని వర్గాల ప్రజల్ని మరి సమతూకంతో సమానంగా చూస్తూ ఈరోజు అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంటే, అభివృద్ధి విషయంలో కూడా చెప్తా ఉన్నాం. మీరు 11,000 కోట్లు పెట్టి సీతారామ ప్రాజెక్టు కడితే ఒక్క ఎకరానికైనా నువ్వు ఇవ్వగలిగావా? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 కోట్లతో ఖర్చు పెట్టి మరి కనీసం వైరా రిజర్వాయర్ దగ్గర వైరాకైనా మరి నాడు సీతారామ ప్రాజెక్టు నీళ్ళు తీసుకొచ్చాం. మిగతా ప్రాజెక్టుకి 5,000 కోట్లు, 6,000 కోట్లు ఈ సంవత్సరం ఖర్చు పెట్టి 2026 వరకు పూర్తి చేయడానికి కూడా మేము ప్రణాళికలు సిద్ధం చేశాం. మరి నీ హయాంలో ఏమన్నా చేశావా? మరి ఎందుకు నువ్వు ఆ తెలివి ఉపయోగించలేవు? ఆఖరికి చివరికి ఫస్ట్ టైం నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు భద్రాచలం వచ్చి సంవత్సరానికి 50 కోట్లు ఇస్తాను, భద్రాచలం అభివృద్ధి చేస్తానని చెప్పి 10 సంవత్సరాలు మళ్ళీ భద్రాచలం పోకుండా ఒక్క రూపాయి ఇవ్వకుండా పోయింది నిజం కాదా? అదే రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు 50 కోట్లు ఇస్తానని చెప్పి 34 కోట్లు రిలీజ్ చేసి అక్కడంతా కూడా మరి అక్కడ ఉన్న నిర్వాసితుల్ని అక్కడి నుంచి పంపిస్తూ వాళ్ళందరికీ కూడా ఈనాడు డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం కాదా? అది డెవలప్మెంట్ చేస్తున్న వాస్తవం కాదా? హైదరాబాద్లో నీవు ఏం చెప్పావు? హైదరాబాద్లో ఒక్కటే విమానాశ్రయం ఉంది, ఇంకా 4 విమానాశ్రయాలు తెస్తున్నావు. 11 సంవత్సరాల్లో ఒక్క విమానాశ్రయం తీసుకురాగలిగావా? అదే మరి ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మరి వరంగల్ విమానాశ్రయానికి మరి అన్ని అనుమతులు వచ్చాయి. అదేవిధంగా కొత్తగూడెంకి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రామగుండానికి మరి అనుమతులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఒకవైపు విమానాలు కానీ, విమానాశ్రయాలు కానీ, అదేవిధంగా రోడ్లు కానీ, ఈరోజు నేషనల్ హైవేస్ కానీ, 666 కానీ అన్ని వైపులా అభివృద్ధి, సంక్షేమం అని
రెండు కళ్ళలాగా చూస్తూ ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంటే నీ నలుగురికి ఉద్యోగాలు పోయినాయి అని చెప్పి నీ అల్లుడికి పని లేదని, నీ బిడ్డకు పని లేదని, మరి నీకు పని లేదని ఫామ్ హౌస్లో కూర్చోలేక ఆక్రోశం వెల్లబుస్తున్నావు తప్ప నిజాన్ని తెలుసుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ జిల్లా మంత్రిగా పనిచేసిన పువ్వాడ అజయ్ కుమార్ కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలు మరి గతంలో ఏం జరిగింది, ఇక్కడ ఈ జిల్లాలో ఈ 5 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గమైనా పోదాం, ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో, ఎలాంటి వాళ్ళకి పర్మిషన్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసి ఉంటే మాత్రమే మా సభలను అడుగుతున్నారు. మరి మా జిల్లా ప్రెసిడెంట్ గారు చెప్పినప్పుడు ఆనాడు గొడవ మీద రాస్తే ఫైన్ చేశారు, ఫ్లెక్సీలు పెడితే తెల్లారి తీసేశారు. మా పార్టీలోనే కాదు మీ పార్టీలో కూడా తీసేశారు. మరి మీ పార్టీ ఆయన కూడా పుట్టినరోజు పెడితే జరుపుకుంటూ ఫ్లెక్సీలు పెడితే కూడా సహించడానికి కూడా చెప్పారు. ఇవాళ పెద్ద నీతులు చెప్తా ఉన్నాడు. ఇప్పటికైనా ఒకసారి ఆలోచించుకోండి. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా. అధికారులు 6 అధికారులు ఉన్నారు 10 సంవత్సరాలు, మేము 16 నెలలు మాత్రమే. ఇంకా 3.5 సంవత్సరాలు చూడండి. మేము చెప్పిన వాగ్దానాలు ముందుకు చేస్తాం, చేసి చూపిస్తాం. మీరు చేసిన అప్పులకి వడ్డీలు కడుతూనే మరి మళ్ళీ అప్పులు చేయకుండా ప్రత్యేక ఆస్తులు ఆయన కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు, అవసరమైన ఆస్తులు అమ్ముతుంటారు. మరి అవసరమైనప్పుడు ఆస్తులు అమ్ముతారు అని చేస్తుంటే మరి దానికి అర్థం వేస్తా ఉన్నారు. మరి ఈ రకంగా ఒకవైపు అభివృద్ధిని అడ్డుకుంటూ జవాబులు వెళ్తున్నా మీ మీటింగ్ ఫెయిల్యూర్ అయ్యి 1 గంటన్నర మాట్లాడతారని మేము ప్రచార సాధనాలు చూసాం. ప్రచార సాధనాలు కానీ మేము మాట్లాడిన 40 నిమిషాలు కూడా అక్కడున్న ఆడియన్స్ని, అక్కడున్న పిల్లలు వస్తూ ఉంటే ఆగండి అని చెప్పి వాళ్ళని సదాయించిన కానీ 10 నిమిషాలు పెట్టింది. నువ్వు ఏం మాట్లాడావు? ఈ దేశ రాజకీయాల గురించి మాట్లాడావా? కాంగ్రెస్ విలనా? కాంగ్రెస్ విలన్ అయితే నువ్వు పుట్టింది పెరిగింది ఏ పార్టీలో? ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ కదా. నువ్వు మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ కదా, తర్వాత తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. ఆనాడు సోనియా గాంధీ దేవతను పోయిన నీనోడితో